సూర్య, ఆఫీస్ వర్క్ మీద 2 days వైజాగ్ వెళ్తున్నా. 2 అంటే 2 days, ఓకేనా? వచ్చేస్తాను. మనసులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది. గుండెల్లో గాయమేమో చల్లంగా మానిపోయి మాయ చేసే ఆ మాయే ప్రేమాయే. ఎంత గాయమైన గానీ నా నేనికేమి కాదు. పువ్వు సోకి నీ సోకు కండే వెలికి రాని ప్రేమ కన్నీటి ధారలో కరుగుతున్నది. పాటగా రాసేది హృదయమా, ఉమాదేవిగా శివుని అర్ధభాగమైనాలోన నిలువుమా. శుభ లాలి లాలి జో లాలి లాలి జో ఉమాదేవి. నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం. బ్రో, హాయ్ బ్రో, ఐ యామ్ అర్జున్. తలపులు కదిలేనే చెలిమది విరిసేనే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం. ఈ సైకిల్ కూడా బయటికి వెళ్ళినట్టుగా ఉన్నాడు. అసలు ఈ రూమ్ ఏంటి? ఈ సైకిల్ గడ్లానే ఉంది ఈ రూమ్ కూడా. మంచి ఆర్టిస్ట్ అనుకుంటామన్నాడు. ఈ 2 days
అసలు వీడు ఆర్టిస్టా సైకోవా? ఏదో సైకియాట్రిస్ట్ అయ్యి ఉంటాడులే. తనే నా లోకం అనుకున్నా, కానీ తననే ఈ లోకంలో లేకుండా చేశాడు. అంటే వాడిని చంపాలి. నేను చేసిందే నాకు అచ్చుగుద్దినట్టు చూపిస్తున్నాడంటే నన్ను ఎప్పటి నుండి వాచ్ చేస్తున్నాడో. ఇదేదో మాయలా ఉందే, ఇదంతా నేను ఎక్కడో చూసినట్టు, నేనే చేసినట్టు. అన్నా వద్దన్నా, ప్లీజ్ అన్నా, నన్ను నమ్ముకుని నా వాళ్ళు ఉన్నారన్నా, వదిలే అన్నా, ప్లీజ్ అన్నా, అర్థం చేసుకో, నీ కాలు పట్టుకుంటానన్నా, వదిలే, ప్లీజ్ అన్నా, నేను ప్రేమించిన వాడు అక్కడ నా కోసం ఎదురు చూస్తున్నాడన్నా, వదిలే అన్నా, అన్నా ప్లీజ్ అన్నా, ప్లీజ్ ప్లీజ్ అన్నా, వదిలే అన్నా, వద్దన్నా, వదిలే అన్నా. చిత్రాకి వీడికి ఏమైనా సంబంధం ఉందా? ఈ బొమ్మలు, ఈ రాతలు ఇవన్నీ చూస్తుంటే వీడే సూర్యనా? రే, ఏం చేసింది రక్తం నీకు? ఏం చేసింది? ఎందుకు చేసావురా? ఎందుకు చేసావు? ఏం పాపం చేసింది రత్తం? ఏం పాపం చేసింది రత్తం? ఎందుకు చేసావు చెప్పరా? ఆడపిల్లగా పుట్టడం తను చేసింది తప్ప? ఇలాంటి వాడిని చంపకుండా వదిలేయడమే తప్పురా. వద్దు వద్దు అన్నా వదలగలుగుతారా? చావు నాకు కొడతాను, చావు. చిత్ర, నిన్ను నాకు దూరం చేసిన వాడిని చంపేశాను చిత్ర. సూర్య, ఆఫీస్ వర్క్ మీద 2 days వైజాగ్ వెళ్తున్నా. 2 అంటే 2 days, ఓకేనా? వచ్చేస్తాను. లవ్ యూ సూర్య. ఈ ప్రపంచంలో వెలకడితే దొరికేది ఎన్నో, కానీ వెలకట్టినా దొరకలేనిది ఒకటే, అదే ప్రేమ. ఆ ప్రేమకు ప్రేమ అనే పేరు పెట్టి ఎన్నో మానభంగాలు, అత్యాచారాలు. కానీ అదే నిజమైన ప్రేమ అనుకుంటే వ్యభిచారి కంటే ఎక్కువగా ఎవరూ ప్రేమించలేరు. ప్రేమను స్వార్థం కోసం వాడుకుంటున్నారు, స్వార్థం లేని ప్రేమను వదులుకుంటున్నారు. అలాంటి నా స్వార్థం లేని ప్రేమ పేరు చిత్ర.